ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 44వ భాగం. ముద్ర, గొడుగు, పాగా, బట్టలు, పాలు, తేనె వీటన్నిటినీ దానమివ్వాలి. అలాగే వస్త్రపాదుకాది 10 దానాలు 10వ దానాలను కూడా పంక్తి భేదం లేకుండా అందరూ బ్రాహ్మణులకు ఇవ్వాలి. నేలపై పిండదానం పూర్తయిన తరువాత శంఖపాత్రతో గిన్నె, రాగి గిన్నెతో వేరువేరుగా గంధ, అక్షత, పుష్పయుక్త తర్పణాలు ఇవ్వాలి. ధ్యానధారణలతో మనస్సును ఏకాగ్రం చేసి మోకాళ్ళపై నిలబడి వేదశాస్త్రానుసారం బ్రాహ్మణులకు దానాలివ్వాలి. ఏకోదిష్ట శార్దాలలో ఋగ్వేద మంత్రాలను చదువుతూ విడివిడిగా 11 పిండాలకు అర్ఘ్యం ఇవ్వాలి. ఒక్కొక్క మంత్రం పూర్తిగా చదువుతూ అర్ఘ్యమిచ్చి ఆ పిండాన్ని విసర్జించాలి. ఇలా ఏకాదశ దైవత్య శార్ధాన్ని పెట్టిన మరునాడు శార్ధాన్ని ప్రారంభించాలి. 4 వేదాలు చదివిన వారు విద్యాశీలురు, సద్గుణ సంపన్నులు, వర్ణాశ్రమ ధర్మ పాలకులు, శీలవంతులు, శ్రేష్ఠులు, సర్వాంగ సుశోభితులు, ప్రశస్తులు నగు 5 ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాలి. బంగారంతో విష్ణునిధి, రాగితో రుద్రనిధి, వెండితో బ్రహ్మాది, ఇనుముతో యముని నిధి, సీసంతో లేదా కుశలతో ప్రేతానిధి ప్రతిమలను తయారు చేయించాలి. శన్నోదేవి మంత్రాన్ని పూర్తిగా చదువుతూ విష్ణు ప్రతిమను పడమటి దిక్కులోను, అగ్ని ఆయాహి అనే మంత్రంతో, రుద్ర ప్రతిమను ఉత్తర దిశలోను, అగ్నిమీళే మంత్రంతో బ్రహ్మ ప్రతిమను తూర్పు దిశలోను, ఇషేత్వోరేజస్త్వ మంత్రంతో యమ ప్రతిమను దక్షిణం వైపు స్థాపించి వాటి మధ్యలో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి కుశమయ అంటే సీసా నరప్రతిమను దానిపైన స్థాపించాలి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ ప్రేతాలకై వేరువేరుగా పంచరత్నయుక్త కుంభాలను సిద్ధం చేసి ఉంచాలి. అలాగే విడివిడిగా వస్త్రాలను, యజ్ఞోపవీతాలను, ముద్రలను ప్రదానం చేయాలి. దేవతల మంత్రాలను చదువుతూ వారిని పూజించాలి. జపం చేయాలి. తరువాత దేవతల నిమిత్తమై యథావిధిగా 5 శార్ధాలను పెట్టాలి. తరువాత శంఖ లేదా తామ్ర లేదా మట్టి పాత్రతో సర్వౌషధ సమన్విత తిలోదకాన్ని తీసుకొని 5 పీఠాల వద్ద ఉంచాలి. పక్షీంద్ర, ఆసనం, పాదుక, ఛత్రం, ఉంగరం, కమండలము, పాత్ర, భోజన పదార్థాలు, వస్త్రము ఈ 8 పదాలంటారు. వీటి దానమే పదదానం. వీటితో పాటు బంగారంతో దక్షిణ తిలలలో నిండిన రాగి పాత్రను ముఖ్య బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఋగ్వేద పారంగతుడైన బ్రాహ్మణునికి పచ్చటి పంటతో నున్న భూమిని, యజుర్వేద నిష్ఠాతుడైన విప్రునికి పాలిచ్చే ఆవుని, సామవేద పారంగతుడైన పాడగలిగిన బ్రాహ్మణునిలో శివుని ఊహించుకొని ఆయనకి స్వర్ణాన్ని, యమునుని ఉద్దేశించి తిలలను, ఇనుమును, దక్షిణను ఇవ్వాలి. సర్వ ఔషధి సమన్వితమైన కుశల ద్వారా నిర్మితమైన ప్రేత ప్రతిమను కృష్ణాజనం పరిచి దానిపై పెట్టి పలాశదండం పుల్లలను 360 వృత్తాలుగా ఎముకల వలె నిర్మించాలి. తలభాగంలో 40, మెడలో 10, ఎదపై 20, కడుపుకి 20, భుజాలు రెండింటికి 100, కటికి 20, తొడలకు 100, జంఘలకు 30, లింగానికి 4, అండకోశాలకు 6, కాలివ్రేళ్లకు 10 వృత్తాలను, కాడలను కేటాయించి కల్పిత ప్రేత పురుషుని అస్థిపంజరాన్ని నిర్మించాలి. తరువాత దాని శిరోభాగంలో కొబ్బరికాయని, తాళు ప్రదేశంలో సొరకాయను, నోటిలో పంచరత్నాలను, జిహ్వ భాగంపై అరటిపండును, ప్రేగుల వద్ద తామర కాడలను, ప్రాణభాగంలో ఇసుకని, కొవ్వు స్థానంలో మేధకమను పేరుగల స్ఫటికను, మూత్రస్థానంలో గోమూత్రాన్ని,
ధాతువులకు బదులుగా గంధకాన్ని, వీర్యస్థానంలో పాదరసమును, మలస్థానంలో ఇత్తడిని, సంపూర్ణ శరీరమంతటా మనస్సిలని, సంధి భాగాల్లో నువ్వు పిండిని, మాంసభాగంగా యావల పిండిని, తేనెను, ముత్యాల పొడిని, కేశరాశి స్థానంలో మర్రి ఊడలను, చర్మ భాగంలో మృగ చర్మాన్ని, కర్ణ ప్రదేశాల్లో తాళపత్రాలను, స్తన భాగాలలో గురువింద పండ్లను, ముక్కుండే చోట కమలపత్రాలను, బొడ్డు చోట కమలపత్రాలను, అండకోశ స్థానంలో వంకాయలను, లింగస్థానంలో ముల్లంగిని అమర్చి నాభి కమలపత్రాలతో నేతిని పొయ్యాలి. తరువాత కౌపీన స్థానంలో త్రపువుని, 2 స్థానాల వద్ద ముక్తాఫలాలని, తలపై కుంకుమ లేపనాన్ని, కర్పూర అగరు ధూప సుగంధిత పుష్పమాలల అలంకరణని ఏర్పాటు చేయాలి. పరిధాన స్థానంలో పట్ట సూత్రాన్ని, హృదయ భాగంలో రజత పత్రాన్ని అమర్చాలి. యజమాని బుద్ధి వృద్ధి అను సిద్ధులను సంకల్పించి భుజాలను ప్రేతానివి స్పృజించి దాని కన్నులలో ఒక్కొక్క గవ్వను ఉంచాలి. తరువాత కనుకొలకులో సింధూరాన్నుంచి దాని పక్కనే తాంబూలాది వివిధ ఉపాహారాలను అందంగా అమర్చాలి. ఈ ప్రకారంగా నానా వస్తువులచే నిర్మింపబడి అలంకరింపబడిన ప్రేతానికి సర్వౌషధి జల ప్రదానం చేసి శాస్త్రానుసారము పూజ చేయాలి. అది అగ్నిహోత్రి ప్రేతమైతే దానికి యథావిధి యజ్ఞపాత్రను కూడా ఇవ్వాలి. తరువాత శిరోమేశ్రీ పునంతు వరుణ అనే మంత్రాలతో యజమాని అభిమంత్రిత జలం ద్వారా సాలగ్రామ శిలను కడిగి దానితోనే ప్రేతాన్ని పవిత్రీకరించాలి. తరువాత విష్ణు భగవానుని ప్రసన్నం చేసుకోవటానికి ఒక పాలిచ్చే సుశీల అయిన గోవును దానం చెయ్యాలి. తిలలు, ఇనుము, బంగారము, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఈ దానాలు ఈ క్రమంలో ఒక దానిని మించి మరొకటి పుణ్యదాయకాలు. యజమానికి గోదానం తరువాత తిలదాన, పదదాన, మహాదానాలను కూడా చెయ్యాలి. చివరగా సర్వాలంకార విభూషితమైన ఒక వైతరిణీ ధేనువును కూడా దానం చెయ్యాలి. ఈ సందర్భంలో ప్రేత ముక్తి కోసం దాని ఆత్మీయుడైన యజమాని విష్ణు భగవానుని నిమిత్తమై ఒక శార్థాన్ని పెట్టాలి. తరువాత మనసులో విష్ణుదేవుని ధ్యానిస్తూ ప్రేత మోక్షక కార్యాన్ని చేపట్టాలి. అంటే విష్ణురితి అనే మంత్రం చదువుతూ ప్రేతాన్ని దహనం చేసి 3 రోజుల పాటు సూతక దినాలను పాటించాలి. 10వ రోజు కర్మ, దానికి ముందు పిండదానాలు, వార్షిక క్రియాదులను పద్ధతి ప్రకారం చేస్తుండాలి. ఇది ప్రేతానికి ముక్తిని కలిగించే మానవ ప్రయత్నం. భూమ్యాది దాన మహత్యము. బ్రహ్మ స్వహరణ దోషం. గరుడ, ఎలాగైతే తన చుట్టూ 100 గోవులున్నను దూడ తన తల్లి వద్దకే పోతుందో అలాగే అంతటి సంపూర్ణమైన గురి తప్పని వివేకంతోనూ పూర్వజన్మలో చేయబడిన కర్మలు వాటి కర్తను అనుసరించి పోతాయి. భూమి దానం చేసిన వానిని సూర్య, చంద్రులు, వరుణుడు, అగ్ని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అభినందిస్తారు. ఈ లోకంలో భూదానంతో సమానమైన దానమే లేదు. అలాగే సత్యమంతటి గొప్ప ధర్మము, అసత్యమంత మహాపాపము లేవు. బంగారాన్ని అగ్నిదేవుని పెద్ద కొడుకని, ఆవుని సూర్యుని కూతురని, భూమిని వైష్ణవి అని అంటారు. కాబట్టి ఈ మూడింటిని దానమిచ్చిన వారికి ముల్లోకాలను దానమిచ్చిన ప్రతిష్ట ఏర్పడుతుంది. గోవు, భూమి, విద్య ఈ మూడింటి దానానికి అతిదానమని పేరు. జప, పూజన, హోమ సహితంగా చేసే అతిదానం ఆ దాతను నరకం నుండి కాపాడగలదు. చాలా పాపాల నుండి శుద్ధి, విముక్తి భూదానం వల్ల లభిస్తాయి. ప్రాణం కంఠం నుండి వెలువడుతున్నప్పుడు కూడా నిషిద్ధ కర్మను చేయరాదు. కర్తవ్య ధర్మ కర్మను మానరాదు. ఎవరి జీవికకు భంగం కలిగించినా, కడుపు కొట్టినా 100 గోవులను చంపినంత పాపం చుట్టుకుంటుంది. అదే ఎవరికైనా జీవనోపాధిని ధర్మబద్ధంగా ఏర్పాటు చేస్తే
1,00,000 గోవులను దానమిచ్చిన ఫలం అబ్బుతుంది. గోవును రక్షించడం పరమధర్మం. దానిని మించిన పుణ్యకార్యమే లేదు. గోచర్మ భూమిని దానమిచ్చిన వాని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ఇక పాపమన్నదే చేయకుండా ఉంటే ఉత్తమ గతి లభిస్తుంది. ఎక్కడైతే 1000 గోవులు 10 ఎద్దులు స్వేచ్ఛగా తిరగగలుగుతాయో ఆ భూభాగాన్ని గోచర్మమంటారు. ఇక్కడ గోచర్మమంటే ఆవు తోలు కాదు. గోహంతకులకు నుండి 1 గోవును రక్షించిన 100 గోవులను దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది. జీవనోపాధి లేని నిర్ధనుడైన బ్రాహ్మణునికి బతుకు తెరువుని కల్పిస్తే అశ్వమేధ యాగాన్ని చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం దక్కుతుంది. దుర్బలుడు ఆపదలో చిక్కుకున్న వాడును నగు బ్రాహ్మణుని రక్షిస్తే వచ్చే పుణ్యం వేదాధ్యయనం, ప్రచుర దక్షిణలతో యుక్తమైన మహాయజ్ఞం వల్ల వచ్చే పుణ్యానికి కొన్ని రెట్లు ఎక్కువ. బ్రాహ్మణుని ధనాన్ని బలవంతంగా లాగుకొను వాని పుణ్యం ఇతరేతర సర్వ సంపదలు ఇసుకతో కట్టిన వంతెన వలె కూలిపోతాయి. భూమిని దౌర్జన్యంగా అపహరించిన వాడు 60,000 సంవత్సరాల పాటు పేడ పురుగుగా జన్మించి పోయి మరలా పేడ పురుగుగానే జన్మించి పోతూ ఉంటాడు. బ్రాహ్మణుని నమ్మించి మోసం చేసి వాని ధనాన్ని అపహరించిన వాడు తనతో పాటు తన 7 తరాల వారి పుణ్యాన్ని భస్మం చేసి పారేస్తాడు. బ్రాహ్మణ ధనాన్ని దొంగలించిన వాడు ఆచంద్రార్కము తన మరియు తన తరాల పుణ్యాలను భస్మం చేసి పారేస్తాడు. ఇనుప రజను నీ రాళ్ళని వండుకొని తిని ఉంటాడేమో కానీ బ్రాహ్మణుని సొమ్ముని తిని అరిగించుకోగలిగేవాడుండడు. దైవ ద్రవ్యాన్ని నాశనం చేసిన బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన బ్రాహ్మణుని అవమానపరిచిన ఆ దుష్కర్త వంశనాశనం తప్పనిసరి. బ్రాహ్మణుడై ఉండి ఏ విద్యను నేర్చుకోకుండానే ఆచార్యత్వాది పదవులు నాశించు వానిని మాత్రం ఆదరించి పదవిని కట్టబెట్టకూడదు. యజ్ఞాన్ని అగ్నితో చేయగలం కానీ బూడిదతో చేయలేం కదా. సంక్రాంతి కాలంలో దానాలు కవ్యాలు చేసిన వానికి సూర్యునే దానమిచ్చిన ఫలం దక్కుతుంది. వానికి 7 కల్పాల దాకా తిరుగుండదు. ప్రతి గ్రహం దానం పుచ్చుకొనుట, అధ్యాపనం, యజ్ఞం చేయించుట, ఈ 3 పనులకు తగిన వానినే చూసుకోవాలి. ఆ పనులు అప్పుడే పవిత్రాలవుతాయి. యజ్ఞం జపతపాలు గల వాణి చేతనే పవిత్రమవుతుంది కానీ వేదమాత్రం వల్ల కాదు. గరుడ కొందరు నీటికో నిప్పుకో మరి దేనికో భయపడి ధర్మ మార్గం వీడి పోతుంటారు. వారికి ఆ భయాన్ని పోగొట్టి శుద్ధి చేసి మరలా మార్గంలోకి తేవాలి. ఇన్నాళ్ళు ధర్మపథ విచలితులైనందుకు ఆవును ఎద్దును వారి చేత దానం చేయించి చాంద్రాయణ వ్రతాన్ని కూడా చేయించి శుద్ధులుగా చేయాలి. సన్యాసం స్వీకరించి దాని నుండి చ్యుత్యులైన వారికి కూడా ఇదే శుద్ధి మార్గం. 4 నుండి 12 ఏళ్ల మధ్య వయసులోని బాలకుడేదైనా అపరాధం చేస్తే పాపం చేస్తే వాని తల్లిదండ్రులే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ వయసు వారికి రాజదండన ఉండదు. రజస్వల రోగగ్రస్త అయితే ఆమెను తప్పనిసరి పరిస్థితుల్లో చూడవలసిన వారు, వైద్యం చేయవలసిన వారు 10 మార్లు స్నాన జపాలను చేస్తే శుద్ధులవుతారు. సర్పదంశ మృతులకు విహిత కర్మ విధానం తెలుసుకుందాం. ఇతర దుర్మరణాల పాలైన వారికి అపరకర్మ ఎలా చేయాలో ఇదివరకే విన్నావు కదా. పాము కాటికి గురి అయి మృతి చెందిన వారికి ఉత్తమగతులు కలగాలంటే ప్రతి మాసంలో 2 పంచమీ తిథులలోనూ నాగదేవతను పూజించాలి. భూమిపై శాలీ చూర్ణంతో నాగదేవత ఆకారాన్ని చిత్రించాలి. తెల్ల పూలు, సుగంధ ద్రవ్యములు, ధూపం, దీపం, తెల్లని అక్షతలతో దానిని పూజించి బాగా ముద్దగా వండబడిన అన్నాన్ని పాలతో బాగా ముద్దగా కలిపి నైవేద్యం పెట్టాలి. తర్వాత అక్కడ
ద్రవ్యాలను వస్త్రాలను ఉంచి లేస్తూ నాగరాజు ప్రసన్నుడు కావాలిగాక అని అనాలి. అదే రోజు శార్థాన్ని శాస్త్రోక్తంగా పెట్టి మధురమైన భోజనాన్ని చెయ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు బంగారు నాగ ప్రతిమలను దానం చెయ్యాలి. గురుదేవునికి గోదానం కూడా చేసి నాగరాజ ప్రియతాం అని చెప్పాలి. అప్పుడు ఇతర శార్థకర్మలను చెయ్యాలి. నిత్య దేవ వృద్ధి శార్థాలు తెలుసుకుందాం. గరుడా, అన్ని రకాల శార్థాలను గూర్చి నీకు చెప్పడం జరిగింది. అయితే నిత్య శార్థంలో ఆహుతులైన బ్రాహ్మణులకు కూడా పితరులతో పాటు భక్తిపూర్వకంగా ఆర్ఘ్యపాద్య గంధాదులతో పూజ చేయాలి. తరువాత పితరులను ఉద్దేశించి వారికి భోజనాలు పెట్టాలి. నిత్యకర్మలో చేయకూడని వేవనగా ఆవాహన, స్వధాకారం, పిండదానం, అగ్నోకరణం, బ్రహ్మచర్యాది నియమాలు, విశ్వేదేవ కృత్యాలు నిత్య శార్థంలో కూడా బ్రాహ్మణులను భోజనాలచే తృప్తులను చేసి దక్షిణలిచ్చి సాదరంగా వారిని వీడ్కొల్పాలి. విశ్వేదేవులను ఇతర దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు నిత్యశార్థ పద్ధతిలోనే భోజనాలను పెట్టిస్తే అది దేవశార్థం అనబడుతుంది. సత్కర్మ మహిమ, కర్మ విపాక ఫలం తెలుసుకుందాం. జగజ్జేత, జ్ఞానప్రదాత, మానవులకు స్వర్గం, నానా ప్రకారాల భోగాలు, సుఖం, రూపం, బలం, బుద్ధి, పరాక్రమం వంటివన్నీ పుణ్యప్రభావం వల్లనే సమకూడుతాయని విన్నాను. ఎలాగైతే విష్ణువే విజయుడవుతాడు, అసురులు కారో, అలాగే ధర్మమే గెలుస్తుంది, అధర్మం కాదు. సత్యమే నిలుస్తుంది, అసత్యం కాదు. క్షమయే సుఖాన్నిస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. క్రోధం కాదు అని కూడా పెద్దల ద్వారా విన్నాను. ధర్మో జయతి నా ధర్మ, సత్యం జయతి నా నృతం, క్షమా జయతి న క్రోధో, విష్ణుర్జయతి నా సురః. సుకృతం వల్ల శుభం కలుగుతుందంటారు స్వామి. ఈ కర్మఫలాల వల్ల వచ్చే జన్మల గూర్చి ఇంకా తెలుసుకోవాలని ఉంది అన్నాడు కశ్యపాత్మజుడు. చెప్పసాగాడు మహావిష్ణువు. ఓయి పక్షీంద్ర, ఈ లోకంలో ఆత్మజ్ఞానులకు శాసకుడు గురువు, దురాత్ములకు శాసకుడు రాజు. గుప్త రూపంలో పాపాలు చేసేవారికి శాసకుడు యమధర్మరాజు. గురురాత్మ వతాం శాస్త, రాజా శాస్త దురాత్మానాం. ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్త వైవస్వతో యమః. పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా కానీ చేసుకొని మరలా పాపాలను చేసి కానీ మరణిస్తే ఆ జీవికి అనేక ప్రకారాల నరకములలో పడవలసి ఉంటుంది. అక్కడి యాతనల నుండి విముక్తి పొందిన మరలా పుడమిపై పుట్టవలసి ఉంటుంది. ఏ పాపం చేసిన వాడికి ఎటువంటి జన్మ వస్తుందో ఇదివరకే విన్నావు కదా. తన ధర్మము తాను పాలిస్తూ మంచిగా ఉండేవాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. ధర్మాన్ని పాలించకపోయినా చెడ్డ పనులు చేసినా ఆ జీవి అధోగతి పాలు అవుతాడు. వైతరిణి వర్ణన, విష్ణు గంగా బ్రాహ్మణ మహిమ తెలుసుకుందాం. గరుడా, దానమహిమను గురించి వైతరిణిని గురించి అడిగావు కదా, విను. యమలోక మార్గంలో వైతరిణి అను మహానది ఉంది. అది అగాధమై దుస్తరమై పాపులకు భయాభీతికరంగా ఉంటుంది. అందులో సామాన్య జలాలకు బదులుగా ఈ పాపులకు చీము, నెత్తురు కనిపిస్తాయి. మాంసపు బురద దాని తటానికి వచ్చి నిలిచే పాపులకు కనిపించి మీ మాంసము ఇలాగే బురదగా వచ్చు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది. అది నిమిషానికి ఒక భయంకరాకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లు ఈ నది అక్కడక్కడ సలసలా కాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని దాటుకొని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలు అవిసిపోతాయి. ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకొండి వంటి వజ్ర సదృశమైన తొండాలతో రండి మీ పని పడతాం అన్నట్లుగా ఈ పాపుల వైపు చూస్తుంటాయి. మొసళ్ళ వంటి పరమహింస్రక
జంతువులు వైతరిణి నిండా ఉంటాయి. ప్రళయంలో పన్నిద్దరు సూర్యులొకేమారు నింగి నడినెత్తిన చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదా. ఈ వైతరిణిలో కూడా అంతటి వేడి పాపులను వేపుతుంటుంది. వారు ఈ వేడిని తట్టుకోలేక వైతరిణిలోకి దూకుతారు. గోదానం చేసి ఉన్నవారు సామాన్య జలాలలో పడ్డట్టే ఉంటారు. వారి కోసం నావ కూడా వస్తుంది. ఇతరులు మాత్రం ఆ చీము నెత్తురుటేరులో మునుగుతూ తేలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే ఉంటారు. ఎలాంటి పాపాలు చేసిన వారు వైతరిణిలో ఉండిపోతారో విను. నన్ను, ఆచార్యుణ్ణి, మాతాపితలను, ఊర్ధజనులను దూషించి అవమానించిన వారు తన పతివ్రత సుశీల ధర్మపరాయణ అయిన పత్నిని వదిలేసినవాడు, తనను నమ్మి నిద్రలోకి జారుకున్న వారిని హత్య చేసినవాడు, శాంతుడు, క్షుధాతురుడును నగు బ్రాహ్మణుని జీవికకు భంగం కలిగించిన వాడు, దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని తీరా ఆయన వచ్చాక లేదు పొమ్మని కసిరికొట్టినవాడు, ఇతరుల పత్నిని ఆకర్షించి లోబరుచుకునేవాడు, పొలాలను పాడు చేయువారు, వంతెనను విరగొట్టువారు, మాంసాన్ని తినే బ్రాహ్మణుడు, గర్భపాతం చేయువాడు, కనీసం ప్రళయం దాకానైనా వైతరిణిలోనే పైన చెప్పిన ప్రాణాలన్నిటినీ చేత హింసింపబడుతూ తీవ్ర వేదనను అనుభవిస్తూ ఉండిపోతాడు. ఈ వైతరిణి నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఎంత మహాపాపి అయినా పశ్చాత్తాపపడి మహాదానం అనగా తనకున్నదంతా ఇచ్చేయడం చేసి చెట్టు కింద బతికి శేష జీవితమంతా భగవన్నామ స్మరణం చేయాలి. అప్పుడు వైతరిణి కరుణిస్తుంది. కానీ యముడు తన పని తాను చేసుకుపోవచ్చు. మహాదాన ప్రసక్తి వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శరీరం అనిత్యం, ధనము అంతే. కాబట్టి ఆ రెండింటి మీద మోహం పెంచుకోకుండా నిత్యం సమీపంలోనే ఉండే మృత్యువుని నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వేగం ధర్మ సంగ్రహం చేయడం తెలివైన పని. నల్లని లేదా ఎర్రని శుభలక్షణాలున్న వైతరిణి గోవుని బంగారంతో కొమ్ములను, వెండితో గిట్టలను అలంకరించి 2 నల్లని వస్త్రాలను కప్పి పాలు పితకడానికి రాగి పాత్రను సప్తధాన్యాలతో నింపి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. పత్తితో చేసిన ద్రోణాచలం శిఖరంపై రాగి పాత్రలో ఇనుప దండాన్ని పట్టుకొని కూర్చున్నట్లున్న యమధర్మరాజు ప్రతిమను స్థాపించాలి. చెరుకు గడలతో గట్టి బంధనాలతో నౌకను తయారు చేసి గోవును సూర్యపుత్రికగా సంభావించి ఆ నౌకలో నిలబెట్టాలి. తరువాత గొడుగు, పాదుకలు, ఉంగరం, వస్త్రాదులతో పూజ్య శ్రేష్ఠ బ్రాహ్మణునొకని సంతుష్టపరిచి జలాన్ని, కుశలను చేతబట్టుకొని ఈ క్రింది మంత్ర శ్లోకాలను చదువుతూ ఆ వైతరిణి గోవును ఆ బ్రాహ్మణోత్తమునికి దానం చెయ్యాలి. యమద్వారే మహాఘోరే శ్రుత్వా వైతరిణీ నదీం తర్తుకామో దధామ్యేనాం తుభ్యం వైతరిణీం నమః. గావో మే అగ్రతః సంతు, గావో మే సంతు పార్శ్వతః, గావో మే హృదయే సంతు, గవాం మధ్యే వసామ్యహం. విష్ణురూపద్విజశ్రేష్ఠ మముద్ధర మహీసుర సదక్షిణా మయా దత్త తుభ్యం వైతరిణీ నమః. తరువాత సర్వులకు స్వామి అయిన యమధర్మరాజు ప్రతిమను ఆ బ్రాహ్మణునికి దానం చేసి గోవుకి ప్రదక్షిణ చేసి దానిని ఆయన వెంట పంపిస్తూ దాని తోకను చేతితో పట్టుకొని ఇలా అనాలి. ధేనుకేత్వం ప్రతీక్షస్వ యమద్వారే మహాభయే ఉత్తారణయ దేవేసి వైతరణ్యే నమోస్తుతే. తరువాత ఆ బ్రాహ్మణుని ఈ గోవుని ఆయన ఇంటిదాకా దిగబెట్టాలి. ఇలా చేసినవాడు దేహాంతంలో వైతరిణిని సుఖంగా దాటగలడు. ఈ భూమిపై గోదానం చేసినవాడు సమస్తాభిష్ట సిద్ధి నొందగలడు.
సమస్త వేళల్లోనూ మనిషి మంచి పనులే చెయ్యాలి, మంచిగానే ఆలోచించాలి. ఇదే సుకర్మ. ఈ సుకర్మ వల్ల ప్రాణికి ఐహిక అంటే ఇక్కడ, పరలౌకిక అంటే అక్కడ అన్ని సుఖాలు లభిస్తాయి. ఒక మనిషి చేసే దానమే వాని పుణ్యంగా లెక్కింపబడుతుంది. పని చేయడం శ్రమదానం అవుతుంది. నా పుత్రులు నా పేర ఎలాగూ దానం చేస్తారులే అనుకొని ఊరుకోకూడదు. తన చేతితో తానిచ్చే దానం ఉత్తమం. మనిషి పోయాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన పనిని చేయించడం తెలివైన పని కదా. ఈ శరీరంలో ఈ ప్రాణం అతిథిలాగే ఉంటుంది. ఇవాళ ఉన్నది రేపు పోనున్నది ప్రాణం. ఇంతవరకు చెప్పి సూత మహర్షి తనదైన వ్యాఖ్యానాన్ని నైమిషారణ్యంలోని ఋషులకిలా వినిపించసాగాడు. విప్రవరులారా, పరమ తేజస్వి అయిన మహావిష్ణువు ద్వారా ప్రేత చరితను విన్న గరుడు అత్యంత సంతుష్టుడైనాడు. జీవ జంతువుల జన్మాదిక విధానాలింతే. ఇవే జనన మరణ ప్రేతత్వ ఔర్ధ్వ దైహిక కృత్యాల నియమాలు. మోక్షానికి కారణాలు కూడా ఇవే. ఎవరి హృదయంలోనైతే నీలకమల సమాన శ్యామవర్ణుడైన భగవానుడు జనార్దనుడు తేజపుంజంగా వెలుగుతుంటాడో వారికే అన్ని లాభాలు విజయాలు సమకూరుతాయి. అట్టి మహాత్ములకు అపజయం ఎక్కడిది? విష్ణువే మాత, విష్ణువే పిత, విష్ణువే స్వజన బాంధవుడు. ఎవని బుద్ధిలో ఈ విషయం స్థిరంగా నిలబడి ఉంటుందో వానికెట్టి దుర్గతి ఉండదు. విష్ణు భగవానుడే సర్వమంగళుడు. ఆయనే గంగ, ఆయనే బ్రాహ్మణ శక్తి, ఆయనే ఈ త్రిలోక సారం. అమృతోపమానములైన హరి ప్రవచనాలను సూత మహర్షి నుడులను వింటున్న సౌనకాది మహామునులు అత్యంత ప్రసన్నులైనారు. ప్రాణి పవిత్రుడైనా కాకున్నా, ఏ దశలో ఉన్నా, ఏ దిశలో వెళ్తున్నా హరిస్మరణ చేస్తుంటే లోపల బయట కూడా పవిత్రుడవుతాడు. విష్ణుదేవుని ద్వారా గరుడుని ఇయ్యబడిన మహత్వ పూర్ణోపదేశము, మానవ శరీరధారుల కర్తవ్యము, ఈశ్వర నిత్యతా వర్ణనము, వివేక జ్ఞానము, తత్వజ్ఞానము, సత్సంగం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి మరలా గరుడు విష్ణువునడిగిన అంశాలను ఇలా విప్రవరులకు వీణుల విందుగా చెప్పసాగాడు. దయాసాగర, జీవుని పుట్టుకకు మూల కారణం అజ్ఞానమేనని బోధపడుతుంది. మోక్షానికి అనగా జన్మరాహిత్యానికి గల సనాతనమైన ఉపాయాన్ని వినగోరుతున్నాను. ఓ దేవదేవేశ, శరణాగత వత్సల, దయచేసి వినిపించండి అన్నాడు. మహావిష్ణువు ఇలా చెప్పాడు. గరుడా, నువ్వడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరం చాలా గొప్పది. దానిని శ్రద్ధగా విన్నంత మాత్రాననే మనిషి ఈ సంసార వాగమను చక్రం నుండి ముక్తుడు కాగలడు. ఈ జగత్తుకి అతీతుడై పరబ్రహ్మ స్వరూపుడు, నిరవయపుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశుడు, నిర్మలుడు, అద్వైతత్వము, స్వయం ప్రకాశుడు, ఆద్యంతరహితుడు, వికారశూన్యుడు, పరాత్పరుడు, నిర్గుణుడు, సచ్చిదానందుడు నగు శివుడొకడున్నాడు. ఆయన అంశయే ఈ జీవుడు. అగ్నిలో నిప్పు కణాలున్నట్టే ఆ విద్యచే కప్పబడిన జీవిలో కూడా ఆయన ఉంటాడు. అనాది కర్మలచే ప్రాప్తించిన శరీరాది నానా ఉపాధులలో ఉండు ఆ పరమాత్మకే ఆయా జీవులు చేసే పాప పుణ్య కర్మలపై నియంత్రణ ఉంటుంది. ఆ కర్మానుసారమే జీవికొక జన్మ, దానికి జాతి, దేహం, ఆయువు, భోగాదులు ప్రాప్తిస్తాయి. సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మ చుట్టూ ఏర్పాటవుతున్నంతకాలం అది ఆత్మ మరలా పుట్టి చస్తూ పుడుతూనే ఉంటుంది. ఇదొక విషవలయం. స్థావరాలు, క్రిములు, పక్షులు, పశువులు, మనుషులు, వారిలో ధార్మికులు, చివరికి దేవతలు కూడా యథాక్రమంగా 4 రకాల శరీరాలను ధరించి
ఏ 1000 మార్లో వాటిని త్యజించడం జరుగుతుంది. ఏ పుణ్యకర్మ ప్రభావం వల్లనో ఒక ఆత్మ మానవ యోనిలో పడుతుంది. 84 లక్షల యోనుల్లో ఒక్క మానవ యోనిలో పడిన జీవాత్మకే తత్వజ్ఞానం లభించే అవకాశం ఉంటుంది. ఇది మోక్షానికి సోపానం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.